కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కోసం బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డిపై నమ్మకం లేకపోయినా సోనియా, రాహుల్ గాంధీలపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేశారంటున్న ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. అయితే బీజేపీ పార్టీ మాత్రం ఇవి కాంగ్రెస్ పార్టీ చేసుకునేది విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు అంటూ 6 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ నిరసన కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తారు, ఏ విధంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఏ నాయకులు పాల్గొంటారనేది బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి మన మధ్య ఉన్నాడు, అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఏమో ఏడాది పాలనలో విజయోత్సవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుంది. మీరేమో ఇది 6 గ్యారెంటీలు కాదు, గ్యారెంటీలు చేసి అధికారంలోకి వచ్చిందని విజయోత్సవాలకు ధీటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏ విధంగా చూస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు, అధికారికంగా నిర్వహిస్తారు విజయోత్సవ కార్యక్రమాలు. అందుకోసం అది కూడా ఒక అభ్యంతరకరమైన విషయం, అధికారికంగా నిర్వహించడం అనేటువంటిది. అయితే మేము చాలా స్పష్టంగా చెప్తున్నామంటే, ఎలక్షన్స్ కంటే ముందు మీరు ఎన్నికల్లో గెలవడానికి మీరు తెలిసిచ్చారా, తెలియకిచ్చారా, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, ఇవన్నీ చూసుకుంటే ఒక సంవత్సర కాలంలో మీరు ఏమేం చేస్తామని వాగ్దానం చేశారు తెలంగాణ ప్రజలకు. అది చెయ్యని దానికి నిరసనగా మేము కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వారే ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తారు. సోనియా గాంధీ గారు ఏఐసిసి నాయకురాలిగా, రాహుల్ గాంధీ ఆల్ ఇండియా అప్పుడున్న అధ్యక్షుడిగా, మల్లికార్జున ఖార్గే ఏఐసిసి ప్రెసిడెంట్గా, వీళ్ళందరూ వచ్చి తెలంగాణ ప్రజలకి నేను సోనియా గాంధీని, తెలంగాణ అమ్మను, నేను మీకు వాగ్దానం చేస్తున్నా 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని చెప్పారు. ఖార్గే నమ్మినారు. రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకపోయినా ప్రజలు ఓటేసిండ్రు. కాబట్టి ఈ రోజున 100 రోజులలో మీరు పూర్తి చేస్తామన్న వాగ్దానాలు, దానికి అనుబంధంగా ఇంకోటి 6 గ్యారంటీలకు 66 అనుబంధ వాగ్దానాలను రాశారు. 6 గ్యారంటీలకు అనుబంధమైనటువంటి మేము చెప్తున్నామని చెప్పారు. 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్ట్ సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు. ఇటువంటి అన్ని మీరు రాసినారు. ఒక్క సంవత్సరంలో మీరిచ్చిన వాగ్దానాలకు సంబంధించిన అంశాల మీదనే మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మీరు 420 వాగ్దానాలు మీ మేనిఫెస్టో పెట్టారు. మేనిఫెస్టోలో ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా అని మంత్రులు శిల్కపలకు పలుకుతున్నారు. కానీ మేము మీ 420 అంశాల విషయంలో మేము మాట్లాడతలేము. మీరు రేవంత్ రెడ్డి గారు ఎమ్మడే పోయి అప్పులు తెచ్చుకోండి రైతులారా, మీరు కేసీఆర్ రుణమాఫీ చేసినా ఎమ్మడే పోయి తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9వ తారీఖున మాఫీ చేస్తాను అన్నాడు. డిసెంబర్ 9, 2023 పోయింది. డిసెంబర్ 9, 2024 వచ్చింది. వీళ్ళు ఇచ్చినటువంటి లిస్టులో సగం మందికి కూడా ఇప్పటిదాకా రుణమాఫీ జరగలేదు. అయిపోయింది, పూర్తి అయిపోయిందని పత్రికా ప్రకటనలు చేసుకుంటారు, ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నారు. అటువంటి అంశాలను ప్రజల్లో తీసుకుపోవడానికి, ప్రజలకు చెప్పడానికి, ప్రజల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం కోసం ప్రజల తరఫున, ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఈ వాగ్దానాలని ప్రజలకు గుర్తు చేస్తాం. ఆ గుర్తు చేసిన సందర్భంగా ప్రజల యొక్క ఒత్తిడి పెంచుతాం అధికార పార్టీ మీద. సమస్యలు పరిష్కరించేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం. అందుకోసం ఈ కార్యక్రమం. అంటే గ్రామ స్థాయి నుంచి మీరు వెళ్ళాలనుకున్నారు, జిల్లా స్థాయిలో వెళ్ళాలనుకున్నారు. అంటే ఏ విధంగా, ఏ నాయకులు ఎక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఒక సంవత్సర కాలం పాటు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల వైఫల్యాల మీద ప్రతి ఊర్లో, ప్రతి మండల ఇంట్లో కూడా ఒక స్కూటర్ ర్యాలీ నిర్వహిస్తాం నియోజకవర్గం వారీగా. అదేవిధంగా ఎక్కడ వీలైతే అక్కడ పాదయాత్రలు, స్కూటర్ యాత్రలు ఇవన్నీ చేస్తూనే ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని ప్రతి నియోజకవర్గాలు. ఎందుకంటే నియోజకవర్గం ఇక్కడ మాకు ఇచ్చిన వాగ్దానాలు కొన్ని అయితే, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కొన్ని అయితే, ప్రతి నియోజకవర్గాల్లో కూడా గెలవటం కోసం వాళ్ళు అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలను కూడా ఒక సంవత్సరం లోపల చేస్తామన్నారు. మీ చెరువుగా వేసేస్తామన్నారు, ఒక సంవత్సరం లోపల ట్రాన్స్ఫార్మర్ పెడతామన్నారు, ఒక సంవత్సరం లోపల ఇంకోటి చేస్తామన్నారు. ఆ శాసనసభ్యులు, ఎన్నికైన శాసనసభ్యులు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవాలనేందుకు కూడా అవన్నీ ప్రజలకు గుర్తు చేయడం కోసం అని చెప్పి స్కూటర్ ర్యాలీలు ఉంటాయి, వీలైనంత కొరకు పాదయాత్రలు ఉంటాయి, ప్రజల్లో కరపత్రాలు పంచుతాం. దాంతోపాటు బహిరంగ సభలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహిస్తాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చిందో ఆ 6 గ్యారెంటీలు మేము 6 గ్యారెంటీలుగా రాష్ట్ర ప్రజలందరికీ తీసుకెళ్లాలి. వాటితో పాటు 66 ఏవైతే అనుబంధంగా అమలు చేస్తామని చెప్పారో వాటిని కూడా అమలు చేయడం లేదు. కాబట్టి వాటి అన్నింటినీ ఏవైతే 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందో వాటిని అన్నింటినీ తూచే చెప్పకుండా ప్రజలకు గుర్తు చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఆ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, పాదయాత్రలతో పాటు మీటింగ్లు కూడా పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధం
విఫలమవుతుందని ప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో రామకృష్ణ, HMTV, హైదరాబాద్.